కనిపిస్తుందా? వినిపిస్తుందన్న. So now you just need to know about a sales life cycle. కదా. సో బేసిక్ గా మనము ఇప్పటి వరకు ఏం క్రియేట్ చేసినాము? ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినాము. ఎందుకు? మన ఇన్వెంటరీలో ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాము. ఉన్నాయి కదా ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాము. ఆ ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ప్రోడక్ట్స్ ఏం చేయాలి ఇప్పుడు? సేల్ చేయాలి కదా. సో ఈ ప్రోడక్ట్స్ మన ఇన్వెంటరీలో ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి సేల్ చేస్తాం మనం? బేసిక్ గా కస్టమర్స్ కి కదా. సో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారా? సో కస్టమర్స్ మనం ఏం చేయాలి? ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి ప్రోడక్ట్స్ సేల్ చేయాలి, అంతేనా? సో నిన్న ఏం చేసినాం మనము? కస్టమర్స్ అంటే ఎయిదర్ అకౌంట్ కానీ కాంటాక్ట్ కానీ చేసినాం, అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ గా కదా. సో బేసిక్ గా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, న్యూ కస్టమర్స్ అంటే ఏంది? సో ఇక్కడ మనకి కస్టమర్స్ అంటే 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కదా. ఒకరు న్యూ కస్టమరు, రెండు ఎగ్జిస్టింగ్ కస్టమర్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఓకే, ఆల్రెడీ నీ ప్రోడక్ట్ గురించి తెలిసి ఉంటది. సో న్యూ కస్టమర్స్ కి వీళ్ళకి కూడా మనం సేల్ చేయాల, అంతేనా? సో మనం ప్రోడక్ట్స్ సేల్ చేస్తే ఏదర్ న్యూ కస్టమర్ కి సేల్ చేస్తాం, లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి సేల్ చేస్తాం. సపోజ్ న్యూ కస్టమర్ అంటే ఏంది? మన కంపెనీ గురించి అసలు వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళని ఏమంటాము? న్యూ కస్టమర్స్. సో ఇన్ సిఆర్ఎం మనము వాళ్ళని ఏమంటాం అంటే లీడ్స్ అంటాం. వాళ్ళని ఏమంటాం? లీడ్స్ అంటాం. సో ఇక్కడ లీడ్ లో బేసిక్ గా ఈ లీడ్స్ అనేటివి లైక్ అగైన్ 2 types. ఏమీ తెలియని ఇండిపెండెంట్, లేదంటే ఏమీ తెలియని ఒక కంపెనీ. సో మన దగ్గర ప్రోడక్ట్స్ కొనడానికి వచ్చే వాళ్ళు 2 types ఆఫ్ కస్టమర్స్. ఎవరు? ఇండివిజువల్ గా రావచ్చు, లేదా ఒక కంపెనీగా రావచ్చు, ఆర్ ఆర్గనైజేషన్ గా రావచ్చు కదా. సో ఇండిపెండెంట్ గా ఎవడైతే వస్తాడో వాడిని ఏమంటాము? కాంటాక్ట్ అంటాం. అదే ఒక కంపెనీ లాగా వస్తే వాడిని ఏమంటాము? అకౌంట్ అంటాం కదా. సో వీడు మన దగ్గర ప్రోడక్ట్ కొనలేదు ఇప్పటి వరకు, ఏదర్ ఇండివిజువల్ కావచ్చు, ఏదర్ కంపెనీ కావచ్చు. వీడు మన దగ్గర కొనలేదు అంటే మనకి ఒక క్లారిటీ లేదు వీడు కొంటాడు అని. సో వీడు కొంటాడా కొండా అని మనం 1కి 1000 సార్లు చెక్ చేసుకోవాలా, అంతేనా? సో ఆ చెకింగ్ ప్రాసెస్ కే మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది ఈ ప్రాసెస్ కోసమే. సో ఆ ప్రాసెస్ ని ఏమంటాం అంటే క్వాలిఫై అంటాం. క్వాలిఫికేషన్ ప్రాసెస్. సో క్వాలిఫికేషన్ ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము? ఈ ప్రాసెస్ లో మనము ఈ కస్టమర్ ఏదర్ ఇండిపెండెంట్ కానీ లేదంటే కంపెనీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి మనం ఫాలో అప్ అయ్యి వాళ్ళు రియల్ గా ఇంట్రెస్టెడా కాదా ప్రోడక్ట్ కొనడానికి, మన ప్రోడక్ట్ కొనడానికి రియల్ గా ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళని క్వాలిఫై చేస్తాం. వాళ్ళని క్వాలిఫై చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? వాళ్ళ డీటెయిల్స్, వీళ్ళు ఏవైతే కాంటాక్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏదైతే ఇచ్చినారో దీంతో మనము
వాళ్ళని ఎగ్జిస్టింగ్ అకౌంట్ గా కానీ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ గా కానీ కన్వర్ట్ చేస్తున్నాం. ఎవరిని క్వాలిఫై చేసిన తర్వాత వీళ్ళని ఈ లీడ్స్ ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాము? ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ గా కానీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ గా కానీ కన్వర్ట్ చేస్తున్నాం వీళ్ళని. అర్థమవుతుందా? కాంటాక్ట్ ఆర్ అకౌంట్ గా మారుస్తున్నాం. సో వీడి పర్పస్ ఏదైతే ఉందో, వీళ్ళ పర్పస్ ఏదైతే ఉందో దానికోసం ఏం క్రియేట్ చేస్తున్నాము? వాడి పర్పస్ తో మనం ఏం క్రియేట్ చేస్తాం? నిన్న ఏం క్రియేట్ చేసినాము? వీళ్ళ పర్పస్ ఏమి? వీళ్ళ పర్పస్ ఏమి? ప్రోడక్ట్ ని కొనాల, అంతేనా? సో వీళ్ళ పర్పస్ ఏదైతే ఉందో దాంతో మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. సో వన్స్ ఆపర్చునిటీ క్రియేట్ అయిన తర్వాత, ఆపర్చునిటీ క్రియేట్ అయిందంటే somehow he is interested to purchase our products కదా. somehow he is interested to purchase our products. సో వాడు ఏవైతే ప్రోడక్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడో కొనడానికి, దానికోసము మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసినాము? ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినాము. ఇదంతా సెటప్, ఈ సెటప్ అంతా చేసేసినాం కదా. అవునా? ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినాము, సారీ యూనిట్ గ్రూప్స్ క్రియేట్ చేసినాము, ప్రైస్ లిస్ట్ క్రియేట్ చేసినాము, ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినాము. అవునా? సో బేస్డ్ ఆన్ ప్రైస్ లిస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ? బేస్డ్ ఆన్ ప్రైస్ లిస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ? బేస్డ్ ఆన్ ప్రైస్ లిస్ట్ మనం ఏం చేయాలా? బేస్డ్ ఆన్ ప్రైస్ లిస్ట్ లో నిన్న ఏం చేసినాము? ప్రోడక్ట్ లైన్ ఐటమ్స్ ని యాడ్ చేసి అసోసియేట్ చేసినాం కదా ఇక్కడ. బేస్డ్ ఆన్ ప్రైస్ లిస్ట్ ఏవైతే ప్రోడక్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడో ఆ ప్రోడక్ట్స్ మొత్తము ఇక్కడ అసోసియేట్ చేసినాం. లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని ఇక్కడ వీడికి యాడ్ చేసినాం. లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని యాడ్ చేసినాం. సో ఈ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ ఓకే, దెన్ మనం ఏం చేస్తున్నాము? కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కోడ్ ఓకే అయితే ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఆర్డర్ ఓకే చెప్పినాడంటే ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. అంతేనా? ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా మనము ఈ చేంజెస్ ప్రోడక్ట్ లో చేంజెస్ చేసుకోవాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ డెలివరీ బ్యాక్ ఎండ్ లో చేసేయాలి. ఇంకా మనం పేమెంట్ గేట్వే అవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు. సో ఇది సేల్స్ లైఫ్ సైకిల్. సో ఇదే లైఫ్ సైకిల్ నిన్న ఆల్రెడీ చూసినాం కదా. సో ఇప్పుడు అడిషనల్ గా మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం? లీడ్ నుంచి చేస్తున్నాం. లీడ్ అంటే కొత్తోడు. సో కొత్తోడిని జస్ట్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, లైక్ ఈ లీడ్స్ అనేవాళ్ళు నాకు ఎట్లా వస్తారు? నాకు ఎట్లా దొరుకుతారు ఈ లీడ్స్ అనేవాళ్ళు? సో ఈ
ఈ లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ లీడ్స్ ని మనం సిఆర్ఎం లోకి పట్టురావడానికి మన దంటాలు మనవి. లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, లేదంటే సోషల్ మీడియాని వాడుకోవచ్చు. మార్కెటింగ్ లోనే క్యాంపెయిన్స్ వస్తాయి, లేకపోతే వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్లు ఆల్రెడీ ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా మెకానిజం వాడుకోవచ్చు. అల్టిమేట్ గా మనకి ఏం కావాలా? అల్టిమేట్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ లీడ్ అనేది మ్యాటర్ కాదు, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిండొచ్చు, వీళ్ళు చెప్పిండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అల్టిమేట్ గా మనకి ఏం కావాలా? లీడ్స్ మన సిస్టమ్ లోకి రావాలా. ఆ లీడ్ వచ్చిందంటే ఆ క్వాలిఫికేషన్ ప్రాసెస్ చేస్తాము. క్వాలిఫై చేస్తే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయిపోతారు, అకౌంట్ ఆర్ కాంటాక్ట్ అయిపోతారు, ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఆ ఆపర్చునిటీకి మనం ఏదైతే ప్రైస్ లిస్ట్ సెట్ చేసినామో దాన్ని బేస్ చేసుకొని మనం లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నాము. కోట్, ఆర్డర్, ఇన్వాయిస్. ఇఫ్ ఈజ్ ఓకే ఫర్ కొటేషన్, దెన్ విల్ బి యాక్టివేటింగ్ దట్ కోడ్. If and we would be able to create the order for them. If they are okay for that order, then we would be fulfilling that order. Based on that order, we would be creating an invoice. అంతేనా? సో ఇది సేల్స్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ డైరెక్ట్ గా సిఆర్ఎం లో లీడ్ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే వాడు మన దగ్గరికి వచ్చినాడు, ఏమని, నేను బనానా కావాలి నా దగ్గర, మీ దగ్గర నుంచి అని చెప్పేసి. ఎవడు వచ్చినాడు? ఫర్ ఎగ్జాంపుల్ కాంతారావు వచ్చినాడు, కత్తి కాంతారావు వచ్చినాడు. ఈయన ఎందుకోసం వచ్చినాడు? ఈయనకి బనానా కావాలా. సో ఈయనకి బనానా ఒక లైక్ బనానా కంపెనీ ఉంది. ఇక్కడ వీడి దగ్గర మనం కమ్యూనికేట్ కావడానికి, సో యూజువల్ గా మనము ఒకవేళ వాడు పక్కన లేడు అనుకో, యూజువల్ గా మనం ఏం చేయొచ్చు? వాడి దగ్గర ఇంటరాక్ట్ కావడానికి, ఇంటరాక్ట్ అవుతున్నాడా లేదా అని మనకి తెలియాలి. ఎవరికి? యాజ్ ఏ కంపెనీ ఓనర్. ఇక్కడ కంపెనీ ఓనర్ ఎవరు? ఇక్కడ కంపెనీ ఏది మంది? ఏం కంపెనీ ఇది? బనానా కంపెనీ. సో ఈ బనానా కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఏం తెలియాలా? వీళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు కస్టమర్స్ తో కదా. సో దానికోసం మనకి ఏముంది? ఇక్కడ టైం లైన్ ఉంది. ఈ టైం లైన్ లో మనం ఏం చేస్తాము? అపాయింట్మెంట్ క్రియేట్ చేసినాము అంటే మనము యాక్చువల్ గా కస్టమర్ ని మీట్ అవుతున్నాం మనం పర్సనల్ గా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాంతారావుని ఎవరు మీట్ అవుతున్నారు? ఎంప్లాయీ. ఎవరు మీట్ అవుతున్నారు? ఎవరి దగ్గరికి పోతున్నాడు? కస్టమర్. అండ్ ఇంకా ఎవరినైనా అడిషనల్ గా ఇంకా ఎవరినైనా మీట్ అవుతున్నాడా వాళ్ళతో పాటు, ఈయనతో పాటు? అండ్ ఈ మీటింగ్ కంటెక్స్ట్ ఏంది? అండ్ ఏ లొకేషన్ పోతున్నాడు ఈయన? ఒకవేళ ఆ లొకేషన్ పోవట్లేదు అంటే వర్చువల్ మీటింగ్ ఏమైనా అవుతున్నాడు, టీమ్స్ మీటింగ్. ఒకవేళ టీమ్స్ మీటింగ్ అయితే ఆ టీమ్స్ మీటింగ్ లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు మీట్ అవుతాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మాట్లాడుతూ ఉంటాడు, ఆ డ్యూరేషన్ బేస్డ్ ఆన్ ఏ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఇది రోజు మాట్లాడతాడా లేకపోతే ఏదో ఒక రోజు మాత్రమే మాట్లాడతాడా? అండ్ దీని పర్పస్, లైక్ ఈ పర్పస్, ఈ మీటింగ్ అనేది ఈ పర్టికులర్ కస్టమర్ ఈ కస్టమర్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళ దాంట్లోనే స్టోర్ అవుతుంది. అది వాళ్ళకి ఏదైతే రికార్డ్ క్రియేట్ చేసినామో ఆ రికార్డ్ లోనే క్రియేట్ అవుతుంది. అంటే ఈయన దగ్గర మనం ఎన్ని కాల్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని అపాయింట్మెంట్ అయినా తీసుకోవచ్చు. సో ఆ ట్రాకింగ్ అంతా ఎక్కడ ఉంటది మనకి? ఈ టైం లైన్ లో మెయింటైన్ చేస్తున్నాం మనం.
ఇప్పుడు ఏమైంది, ఒక అపాయింట్మెంట్ క్రియేట్ అయింది. సో ఈ అపాయింట్మెంట్ ఒకవేళ కస్టమర్ మీట్ అయినాడు, ఎవరు మీట్ కావాలా, ఎవరిని కస్టమర్ మీట్ అయ్యేది ఇడా? ఎయిదర్ ఓనర్ ఆర్ ఎంప్లాయీ. ఎయిదర్ ఓనర్ ఆర్ ఎంప్లాయీ. సో ఈ గోవర్ధన్ అనేవాడు కాంతారావుని మీట్ అవుతాడు. చెప్పండి. మీట్ అయ్యి వచ్చిన తర్వాత ఈయన ఇంకా ఏమన్నా అడిషనల్ గా ఏమన్నా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి పేపర్లు అవి తీసుకున్నాడు, అవి స్కాన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ఏవో ఒకటి యాడ్ చేస్తా ఉన్నాడు అనుకుందాం. లైక్ యాడ్ చేస్తే ఈ అపాయింట్మెంట్ ఏదైతే క్రియేట్ చేసినాడో దాంట్లో మొత్తం అన్ని యాడ్ చేసుకుంటాడు. ఇంకా డిస్క్రిప్షన్ లో ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మీటింగ్ లో ఇంకా ఇవన్నీ మళ్ళీ చూసాంలే. ఒకవేళ రికార్డింగ్ ఏమైనా చేసుకున్నాడు ఇవన్నీ తర్వాత చూసాం. సో ఒకవేళ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మార్క్ యాజ్ కంప్లీట్ అంటే ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ కంప్లీట్ అయినట్ల. ఓకేనా? లేదంటావా ఈ మీటింగ్ లింక్ ఆయనకి షేర్ చేయాలంటే ఈ జాయిన్ మీటింగ్ మీద క్లిక్ చేస్తే, ఒకవేళ నువ్వు ఖచ్చితంగా ఇద్దరు టీమ్స్ వాడుతా ఉన్నారంటే ఈ టీమ్ లింక్ ని షేర్ చేసి ఈ టీమ్ లింక్ తో జాయిన్ కావచ్చు. అంత అయిపోయిన తర్వాత అల్టిమేట్ గా మనము మార్క్ యాజ్ కంప్లీట్ అని కొడితే అప్పుడు ఇక్కడ స్టేటస్ ఏముంది, ఓపెన్ ఉంది. ఓపెన్ కాస్త అప్పుడు ఏమవుతుంది, మార్క్ యాజ్ కంప్లీట్ అంటే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమైంది, క్లోజ్ అయిపోయింది. అండ్ కంప్లీటెడ్ స్టేటస్ ఏమైంది, కంప్లీటెడ్ స్టేటస్ అయిపోయింది. అంటే ఇంక నువ్వు ఏమీ అప్డేట్ చేయలేవు ఇక్కడ. వన్స్ నీ డిస్కషన్ నీ మీటప్ విత్ కాంతారావు అయిపోయిందంటే నువ్వు ఏమి ఎడిట్ చేయలేవు ఇంకా. అట్లా ఎన్ నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విచ్ వీ కెన్ హ్యావ్ విత్ దిస్ పర్టికులర్ లీడ్. సో వీడి దగ్గర కమ్యూనికేట్ అవుతుంటావు కదా, అన్నిసార్లు కాల్ తీసుకొని, అన్నిసార్లు లేదంటే పొగలలో నువ్వు మెయిల్ పంపిస్తా ఉంటావు, ఎన్ని రోజులు రాని వెనకబడాల్సింది, తీసుకోరా నాయన, కొనుక్కోరా నాయన అని చెప్పేసి వాడు ఎంట పడతా ఉన్నావు అనుకో, మెయిల్ పెడతా ఉన్నావు అనుకో. సో వాడు కరిగి నీ మెయిల్ కి రెస్పాండ్ అయితే, ఓకే నా దగ్గర ఇన్ని బస్తాలు పంపి అంటే అన్ని బస్తాలు నువ్వు డీల్ క్లోజ్ చేసుకుంటావు. అట్లా ఇక్కడ అంతకుముందు ఛానల్ ఏం వాడుకున్నాం మనము, అపాయింట్మెంట్ వాడుకున్నాం. అంటే మనం డైరెక్ట్ గా మీట్ కావచ్చు, లేదంటే వర్చువల్ గా మీట్ కావచ్చు. దీంట్లో ఓన్లీ ఈమెయిల్ పంపిస్తా ఉన్నాం మనం. ఎవరి దగ్గర నుంచి, ఓనర్. అంటే ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయర్ ఎవరికి పంపించాలా, కాంతారావుకి. సో ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫ్రమ్ లో ఓనరు, టూ లో కస్టమర్. అంటే నీ ఎంప్లాయీ పంపించే మెయిల్ ఎవరికి, నీ కస్టమర్ కి. ఒకవేళ ఇక్కడ సిసిలో ఎవరన్నా ఆప్షనల్ ఎవరన్నా ఉన్నారనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ అనే ఆయన ఆప్షనల్. సో ఈయనకి తెలియాల వీడి గోవర్ధన్ ఏమేమి డేటా ఇక్కడ పంపిస్తున్నాడో, చెత్త పంపించకుండా బాగా నీటి పంపిస్తున్నాడా లేదా అని. సో దానికి నువ్వు సిసిలో యాడ్ చేసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ బీసీసీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిసికి బిసిసికి డిఫరెన్స్ ఏమి, టూకి సిసికి బిసిసికి డిఫరెన్స్ ఏమి, టూకి సిసికి బిసిసికి డిఫరెన్స్ ఏమి? బీసీసీ అంటే జస్ట్ ఊరికి వస్తాం మీ దగ్గర కూడా వస్తాను. ఫస్ట్ మా స్టూడెంట్స్ దగ్గర కృష్ణ అన్న ఏమడిగినా
టూకి బీసీసీకి సిసికి తేడా మళ్ళీ ఏం తేడా? టూ అంటే వాడు కస్టమరు, ఉమ్, సిసి అంటే కాంటాక్ట్ అతను, ఉమ్. బీసీసీ అంటే కస్టమరే మరి. ఈ నిన్న యాడ్ చేసిన నువ్వు కస్టమరా? కస్టమర్ కాదు అతను, కాంటాక్ట్ అతను తీసుకున్నాం కాంటాక్టా? సిసి. నేను ఇక్కడ యాడ్ చేసిన దాన్ని బట్టి కాదు నువ్వు చెప్పాల్సింది. నీకు రియల్ మీనింగ్ చెప్పు అన్నా. నేను ఏదో యాడ్ చేసినానని చెప్పేసి నువ్వు యాడ్ చెప్తావు. నువ్వు టూలోనా సిసిలోనా సేమ్ కస్టమర్ని ఎందుకు యాడ్ చేస్తాను నేను? సిసిలో అంటే వేనన్నా కస్టమర్ కాంతారావు కస్టమర్ వేనన్నా అన్నా సిసికి టూకి సిసికి బిసిసికి డిఫరెన్స్. హరీష్ నాయక్ అంటే ఒక మెయిల్నే వాళ్ళ బాక్స్ అని చూసేకి సీసీ పెడతారనా? ఆ? 2 పెట్టిటాం కదా అడ్రస్, 2కి మనం మెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ సీసీ గాని వేరే వాళ్ళు వాళ్ళ బాక్స్ పెట్టవచ్చు అనమాట. అదే మెయిల్ ఐడి. హరీష్ నాయక్ నిన్న వినలేదన్నా. ఇంకా ఇప్పుడే చెప్తున్నా నేను. జనరిక్ ఆన్సర్ చెప్తావా? నిన్న కూడా జాయిన్ అయింటు కదా? లేదన్నా నిన్న అంటే మధ్యలో వెళ్ళిపోయా అన్న, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. నేను ఇంకా ఫ్రెష్ గా చెప్తా ఉన్నా. ఇది అసలు క్లాస్ కి సంబంధం లేదు. ఇది మెయిల్ కి సంబంధించింది. అవును. బాను టూకి సిసికి బిసిసికి డిఫరెన్స్. 2 అంటే మనం ఎవరినైతే మెయిల్ పెడతామో వాళ్ళని ట్యాగ్ చేయాలన్నా. సిసి అంటే కార్బన్ కాపీ, రెసిపెంట్స్ కానీ యాడ్ చేయొచ్చు అక్కడ లూప్లో వెళ్ళడానికి. బిసిసి అంటే ఇప్పుడు ఈ ఈమెయిల్ ఎవరైనా చూడొచ్చు దానిలో లూప్లో పెడుతున్నారు. సరే కార్బన్ కాపీ కార్బన్ కాపీ అంటే చాట్ జీపీటీ ఆడుతున్నాం. చాట్ జీపీటీ చూడద్దన్నాపా. సో బేసిక్ గా 2 అంటే మనం ఎవరికైతే పంపించాలో వాళ్ళు ఖచ్చితంగా పంపించాలి అనుకుంటున్న వాళ్ళు. ఓకేనా? సిసి అంటే ఖచ్చితంగా ఉండాలి. ఐ మీన్ మనం పంపిస్తుంది వాళ్ళకి కాదు, స్పెసిఫిక్ గా ఎవరికైతే పంపిస్తున్నాం వాళ్ళకి కాదు, బట్ వీళ్ళకి తెలియాల, ఖచ్చితంగా తెలియాల. సో వాళ్ళని సిసిలో యాడ్ చేస్తాం. బిసిసి అంటే వీళ్ళు ఆప్షనల్, వీళ్ళున్నా లేకపోయినా ఏం ఫరక్ పడదు. క్లియరా? సో ఈ మెయిల్ ఇట్లా మనం ఎన్ నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విచ్ వీ కెన్ హ్యావ్ విత్ అవర్ కస్టమర్స్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ దిస్ లీడ్స్. మనము ఏ ఎంటిటీకైనా మనకి టైమ్ లైన్ కావాలనుకుంటే వీ కెన్ జస్ట్ హ్యావ్ ద టైమ్ లైన్. అంటే ఈ పర్టికులర్ రికార్డ్ లో ఇప్పుడు లీడ్ రికార్డ్ ఏదైతే ఉందో దాని గురించి మనకి కమ్యూనికేషన్ కావాలా. ఎవరెవరితో? మన ఓనర్ తోనా, లేకపోతే మన కస్టమర్స్ తోనా, లేకపోతే ఏదో ఒక యూజర్ తోనా మనకి కమ్యూనికేషన్ కావాలా అన్నప్పుడు మనం ఈ టైమ్ లైన్ ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజువల్ గా నోట్స్ యాడ్ చేస్తూ ఉంటాం, చూసినావా? నోట్స్ లైక్ నేను కస్టమర్ తో టుడే ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ కస్టమర్. సో దాన్ని ఇక్కడ పోస్ట్ చేసేసినాం అనుకో, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇక్కడ ట్యాగ్ అవుతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఓనరు అంటే నువ్వు సేల్స్ పర్సన్, నీ రిపోర్టింగ్ మేనేజర్ కి అందరికి విజిబిలిటీ ఉండాల. లైక్ ఓకే వీడు వర్క్ చేసినందుకు నోట్స్ అప్డేట్ చేసినాడు అట్లా. సో ఈ కమ్యూనికేషన్ పర్పస్ లో మనం ఎన్ని ఎంటిటీలు వాడుకుంటాం? అపాయింట్మెంట్ వాడుకోవచ్చు, ఈమెయిల్ వాడుకోవచ్చు, ఫోన్ కాల్ వాడుకోవచ్చు, టాస్క్ వాడుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్ ఉన్నాయి, ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు ఓకే వీడు ఇంట్రెస్టెడ్ ఉన్నాడు మన దగ్గర ప్రోడక్ట్ కొనడానికి, దెన్ మనం ఏం చేయాలా? ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది మంది? క్వాలిఫై హరీష్ నాయక్ క్వాలిఫై చేయాలనా? క్వాలిఫై చేయాలా. సో క్వాలిఫై చేసినామంటే సమ్ వాట్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు పర్చేజ్ అవర్ ప్రోడక్ట్స్. మైక్ ఆఫ్ చేయబా, ఇంకొక మరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ ఆపర్చునిటీ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు రియల్ గా ప్రోడక్ట్స్ అనేటివి ఎనేబుల్ అవుతున్నాయి చూసినాం ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రోడక్ట్స్ డైరెక్ట్ గా అసోసియేట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ మనం ఇందాక చూసినావా, ఇందాక ఏదైతే ఇంటరాక్షన్ జరిగిందో ఆ ఇంటరాక్షన్ లో నోట్స్ ఇక్కడికి వచ్చేసింది, అండ్ అవి రెండు రాలే, నోట్స్ మాత్రం ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడి నుంచి? ఈ ఆపర్చునిటీ అదేంది లీడ్ నుంచి ఇక్కడికి ఆటో పాపులేట్ అయిపోయింది కదా. సో నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాయి. కాకపోతే కమ్యూనికేషన్ పర్పస్ మనం ఏవైతే వాడినామో అవి రావు. సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా మనకి కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే లైక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు మనం కమ్యూనికేషన్. అంటే అక్కడ అపాయింట్మెంట్స్, ఈమెయిల్స్, టాస్క్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్ టు దాట్ ఎంటిటీ ఓన్లీ. నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అక్కడ లైక్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ తో అట్లే కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ అమ్మాల్సింది ఎవరు? ఈ ప్రోడక్ట్స్ అమ్మాల్సింది ఎవరు? ఈ ఎంప్లాయీ కదా. లేదు ఒక సేల్స్ టీమ్ ని ఎంగేజ్ చేయాలనుకుంటా ఉన్నావు అంటే ఇక్కడ నీకు ఏముంది, ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ని నువ్వు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకరు కాదు, మోర్ దాన్ వన్ యూజర్ వర్క్ చేయాలనుకున్నావు అనుకో దీని మీద. యూజర్స్ లేరా? అసలు క్రియేట్ చేస్తుంటే లైసెన్స్ రావట్లేదు అన్న. ఒక్కరు కూడా క్రియేట్ రావట్లేదు. నేను ఎప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు చూడు అసలు ఏ రిజల్ట్ జీరో ఎట్లా చేస్తుంటారు. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి ఐ మీన్ ఈయన ఆల్రెడీ ఓనరు, అంటే బేసిక్ గా మనం అనుకుంది ఈయన ఒక ఎంప్లాయీ కదా. సో ఆయన కాకుండా మొత్తం సేల్స్ టీమ్ ని ఇన్వాల్వ్ చేసినాం. ఎందుకు? ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్పెషల్ సేల్స్ టీమ్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ త్రూ కూడా మనం ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాము అంటే ఇంకా బెటర్ రీచ్ ఉంటుంది. ఎందుకు? కొనుక్కోవడానికి, అంతేనా? సో దానికోసం మనం స్పెసిఫిక్ టీమ్ ను కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్టేక్ హోల్డర్ అంటే లైక్ ఈయన ఒక కాంటాక్ట్ కదా. ఈయన ఎవరు? కాంతారావు ఒక కాంటాక్ట్. ఆయనతో పాటు ఇంకా ఎవరినైనా యాడ్ చేయాలనుకున్నాం అనుకో, వీ కెన్ జస్ట్ యాడ్. ఇక్కడ మనం ఏమి యాడ్ చేయొచ్చు? ఇక్కడ చూసామంటే ఇక్కడ ఎవరిని యాడ్ చేయొచ్చు మనము? మిగిలిన కస్టమర్స్. ఆ కస్టమరే కాదు, ఇక్కడ చూడు ఇప్పుడు కాంతారావు ఎవరైతే ఉన్నాడో ఆయన అసోసియేటెడ్ విత్ ఈ కంపెనీ, అవునా? రామకృష్ణ ఎవరైతే ఉన్నాడో రామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రామ్ గ్రూప్, బట్ వర్షిత షీ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ ద కంపెనీ. బట్ స్టిల్ మనం స్టేక్ హోల్డర్ అంటే ఒక సేమ్ టైప్ ఆఫ్ కస్టమర్ ని మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు కాంతారావు కొంటా ఉన్నాడు కదా, ఫ్యూచర్ లో వర్షిత కూడా ఇలాంటి ప్రోడక్ట్ కొనే ఛాన్స్ ఉంటది అని. ఓకేనా? నెక్స్ట్ కాంపిటీటర్స్. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో
ఆ ప్రోడక్ట్స్ లైక్ ఇప్పుడు మనం బనానా కదా, బనానా ఇంకోడు అరటి కంపెనీ అని పెట్టినాడు. అప్పుడు వీడమ్మే ప్రోడక్ట్స్ ఏంటివి, వీడమ్మే ప్రోడక్ట్స్ కూడా సేమే, బనానానే. సో అప్పుడు వీడు మనకి కాంపిటేటర్ అవుతాడా? అవునా? అవుతాడా కదా? హలో హలో అన్న, స్క్రీన్ కంట్రోల్ అయినా స్క్రీన్ కనిపించట్లేదా? ఎవరికి కనపట్లేదా? కనపడుతుంది. కనిపిస్తుంది. రీషేర్ చేస్తున్నా. ఓకేనా? ఓకేనా? సో ఇక్కడ కాంపిటీటర్ అంటే ఎవరు అప్పుడు? లైక్ సేమ్ లైక్ మనం ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ చేస్తా ఉన్నామో అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ వాళ్ళనే మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాంపిటీటర్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మన బిజినెస్ సిమెంట్ బిజినెస్ వాడుతున్నాం అనుకో, సిమెంట్ బిజినెస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ అసోసియేట్ చేసుకుంటే వాళ్ళకన్నా బెస్ట్ మనం ప్రొవైడ్ చేయాలన్నప్పుడు వాళ్ళ స్ట్రెంత్ తెలియాలా, వాళ్ళ వీక్నెస్ తెలియాలా, వాళ్ళ కంపెనీ వెబ్సైట్, వాళ్ళ కరెన్సీ, వాళ్ళ అడ్రస్, ఎవ్రీథింగ్ విచ్ వీ వుడ్ బి మేనేజింగ్ హియర్, లైక్ వాళ్ళ ఆపర్చునిటీస్. ఒకవేళ మన ఆపర్చునిటీస్ ఇక్కడ మనం వాళ్ళ ఆపర్చునిటీస్ అసోసియేట్ చేసినాం అనుకో, వాళ్ళ ఆపర్చునిటీస్ ఐ మీన్ కాంపిటీటర్ ఎలాంటి ఆపర్చునిటీస్ ని వాళ్ళు సేల్ చేస్తా ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా కావాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది కదా, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే, మన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే టోటల్ నువ్వు కస్టమర్ కి ఏం ఎక్స్ప్లెయిన్ చేసినావు ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నావు. కరెంట్ సిచ్యువేషన్ అంటే వాడు కొనడానికి రెడీగా ఉన్నాడా లేదా, కస్టమర్ లైక్ వాడి ఎగ్జాక్ట్ నీడ్ ఏంది, నువ్వు వాడికి ఏం ప్రపోజ్ చేసినావు కొనడానికి. సో ఇవన్నీ బేసిక్ జనరల్ డీటెయిల్స్. ఇవే డీటెయిల్స్ మనం ఫాలో కావాలని లేదు. మన ఓన్ స్ట్రాటజీ కావాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇవన్నీ ఎత్తిపారేసి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని టోటల్ మొత్తం చేంజ్ చేసేయచ్చు. క్లియర్ అయ్యే వరకు? సో ఇప్పుడు మనము యాక్చువల్ గా ప్రోడక్ట్స్ అమ్మాలా అనుకుంటే ఇక్కడ మనము ప్రైస్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రైస్ లిస్ట్ లోపల ఏవైతే ప్రోడక్ట్స్ అసోసియేట్ అయినాయో ఆ ప్రోడక్ట్స్ ని మనం సేల్ చేస్తున్నాం. ఏ ప్రోడక్ట్ అది? బనానా. సో ఈ బనానాని యాడ్ చేసి ఇంకా సేమ్ ప్రాసెస్, ఇంకా నిన్న చెప్పుకోయిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్. ఇంకా నిన్న ఏ ప్రాసెస్ చేసినామో అదే ప్రాసెస్. ఓకేనా? కోడ్ క్రియేట్ చేసుకుంటాం, కోడ్ ని యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ కూడా లైక్ ఇది ఎఫెక్టివ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ అమౌంట్, ఐ మీన్ ఈ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు కొనుక్కున్నాడు. ఇక్కడ చూసినామా ఆపర్చునిటీ అసోసియేట్ అయింది, అండ్ కస్టమర్ ఎవరో కస్టమర్ కూడా అసోసియేట్ అయినాడు, అండ్ ఎవరు అమ్ముతుంటే వాళ్ళు కూడా, అంటే వీళ్ళు ఇచ్చే కరెన్సీ ఏది, అండ్ వీళ్ళు ప్రైస్ లిస్ట్ ఏది. ఇప్పుడు షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి నువ్వు ఎట్లు పంపిస్తున్నావు, లైక్ ఫ్లైట్ లో పంపిస్తున్నావా, లేకపోతే పోస్టల్ లో పంపిస్తున్నావా, లేకపోతే డైరెక్ట్ పోయి తీసుకొని ఇస్తున్నావా, డోర్ డెలివరీనా, ఎవ్రీథింగ్ విచ్ యూ కెన్ యాడ్ హియర్. అండ్ వాళ్ళ బిల్లింగ్ అడ్రస్,
నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తావు ఇక్కడ. అండ్ నీ ఇంటరాక్షన్ కోసం ఇక్కడ ఈ కొటేషన్ లో ఉన్నప్పుడు నువ్వు కస్టమర్ తో ఏమైతే ఇంటరాక్ట్ అవుతావో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది యాక్టివేట్ చేసినావు అంటే ఇన్సఫిషియెంట్ పర్మిషన్ నువ్వు ఇది అడ్మిన్ కదా ఎవరో నీకు యాక్సెస్ లేపేసినట్టున్నారు. అడ్మిన్ చెక్ చేసే కూడా లేదు. ఎవరైనా లాగిన్ అయినారా ఏంది ఈ యాప్ లో? ఎవరికి యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలన్నా అయితే తరుణ్ నేను చెప్తున్నాను. లేదు ఏదో పర్మిషన్స్ ఎగిరిపోయినాయి. పర్మిషన్ లేకపోతే ఇట్లా వచ్చేది. నాన్న ఏమని చేస్తున్నావా? లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే లైసెన్స్ ఏం లేవు నా దాంట్లో. సేల్స్ మోడల్ లో 0 లైసెన్స్ చూపిస్తాను. 11 యాప్స్ ఉండాలి కదా దాంట్లో సేల్స్ ప్రీమియం లో. 11 యాప్స్ అసలు ఏం రావడం లేదు. ఇట్లా ఈ రోల్ ఎగిరిపోతేనే పర్మిషన్ ఇష్యూ వచ్చేది. నేను ఒకటి క్రియేట్ చేస్తాను, అది ఎవరు వాడతాను ఇంకా. సరే, సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? కొటేషన్ యాక్టివేట్ చేసి ఆర్డర్ క్రియేట్ చేసి ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే అయిపోయింది. సేల్స్ లైఫ్ సైకిల్ మొత్తం అయిపోయింది. కొటేషన్ అయిపోతే ఆర్డర్ అయిపోతే ఇన్వాయిస్. నిన్న చూసినాం కదా ఆల్రెడీ. మొత్తం సేల్స్ లైఫ్ సైకిల్ మొత్తం క్లియరా? రేపు సర్వీస్ చెప్పుకుందాం. ఇది ప్రాక్టీస్ చేయండి మీరు, ఇదంతా సేల్స్ లైఫ్ సైకిల్ అంతా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ.